నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ నూనెను నీ పశువుల మందలను నీ పశువుల మందను నీ గొర్రెల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును. ప్రభు అయిన దేవుడు వ్యక్తిగతంగా ప్రతి వారిని ప్రేమిస్తూ ఆ దేవుని ప్రేమకు పాత్రులైన వారి ఎడల ఆయనిచ్చే దైవ దీవెన ఎంత వ్యక్తిగతంగా చెప్పబడుతున్నదంటే, నీ పిల్లలను, నీ మందను, నీ ద్రాక్షారసమును, నీ సస్యమును ప్రత్యేకంగా ఈ ఆశీర్వచన పాత్ర యొద్ద చేరి ఆయన ప్రేమను పొందిన వారై ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన వాక్య ఉదక స్నానము చేత యోగ్యమైన విధానంలో చేవేసే వారందరి ఎడల ఈ వాగ్దానము సదాకాలము దేవుడు సంపూర్ణము చేసేవాడిగా ఉన్నాడు. అందుకనే మనము ఆ మొదటి మాటను ఆరాధన కొరకే జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మిమ్మును ప్రేమించి అని లేదు, ఆయన నిన్ను ప్రేమించి. ఎలాంటి ప్రేమతో ప్రేమించాడు? ఆయన ప్రేమతో మన ఎడల చేసిన పనులేమిటో ఆరాధన కొరకై 5 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎవరిని ఎలాంటి ప్రేమతో ప్రేమించి ఏం చేశాడో మనం చూస్తే, మొదటిగా ఆయన బలహీనులను ప్రేమించి ప్రాణం పెట్టాడు. మనం ఎలాంటి విషయాలలో బలహీనులం అంటే, హృదయములో బలహీనులం, చేతలలో బలహీనులం, నడకలలో బలహీనులం. ఆ తర్వాత 4వది మోకాళ్ళ జీవితంలో బలహీనులం, మనస్సాక్షి విషయంలో బలహీనులం. ఇంకా శారీరకంగా కానీ, ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, కుటుంబపరంగా కానీ, సంఘముగా కానీ, సమాజముగా కానీ ఎన్నో విషయాలలో మనము బలహీనులం. ఇలాంటి బలహీనులను ఆయన ప్రేమించి ప్రాణం పెట్టాడు. రెండవది, ఎలాంటి వారిని ప్రేమించి ప్రాణం పెట్టాడు? ఇంకన్నూ పాపులమై ఉన్న మనలను. మూడవది, శత్రువులమైన మనలను. 4వది, భక్తిహీనులమైన మనలను. 5వది, దూషకులము, హింసకులము, హానికరులము, ఇప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము ఆయన మనలను లేక ఆయన నన్ను ప్రేమించిచ్చిన జీవితం. అందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇలాగూ దేవుడు మనలను వ్యక్తిగతంగా ఈ 5 అంతల స్థితిగతులలో ఉన్న మనలను ప్రేమించి ఈ స్థానిక సంఘ వాగ్దానం ద్వారా అటు ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాద దీవెనలు దేవుడు మనకి ఇవ్వటానికి ప్రాణదానం చేసి మనలను కొన్నాడు. ఇప్పుడు ప్రేమతో ఆశీర్వచన పాత్ర ఎద్దుకు వస్తున్న మనము చేయవలసిన పనులేమిటి? ప్రేమతో ఆయన చేసిన పనిని బట్టి ఆరాధించాము. ఆశీర్వచన పాత్ర ఎద్దుకు వచ్చిన మనము ప్రేమతో చేయవలసిన పనులేంటో సమయ హద్దుబాటులను బట్టి 5 లేక 7 విషయాలు జ్ఞాపకం చేసుకొని అలాగూ వాక్య ఉదక స్నానం చేత పాత్రలో చేయవేయ బద్ధులం. నంబర్ 1, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians chapter 6 verse 6 and 7. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు. సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి చాలండి. ఆ తర్వాత మరో మాట చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. Philippians chapter 1 verse 17. నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని
శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. చాలండి. ఆయన ప్రేమను బట్టి పొందిన రక్షణతో ఇహపర ఆశీర్వాదము చేత దీవించబడుచు ఆశీర్వచన పాత్ర ఎద్దకు వస్తున్న తన ప్రజలైన వారు ప్రేమతో చేయవలసిన మొదటి పని ఏమిటయ్యా అంటే, ప్రేమతో ఆయన వాక్యమును, ఆయన రక్షణ సువార్తను ప్రకటింపబద్ధులం. ఆశీర్వచన పాత్రలో చేయవేస్తున్న ప్రతి వారు ఇహపర ఆశీర్వాదమును, ఆయన దీవెనను వ్యక్తిగతంగా అనుభవించి సంఘములో అంటుకట్టబడిన వారై ఆశీర్వచన పాత్రలో చేయవేస్తున్నప్పుడు ప్రతి వారు కూడా ప్రేమతో ఏం చేయాలండి? సువార్త ప్రకటించాలా. ఆయన వచ్చు పర్యంతము వరకు రహస్య రాకడలో సంఘము ఎత్తబడేంత వరకు సంఘములో అంగముగా చేర్చబడిన తన ప్రజలమైన మనమందరము ప్రేమతో ఇంట్లో వారికైనా, దేవుని ఇంట్లో వారికైనా, సకల జనులకైనా ప్రేమతో రక్షణ సువార్తను ఏం చేయాలండి? ప్రకటించాలా. ప్రియమైన సోదరి సోదరుడా, ఆశీర్వచన పాత్రలో చేయవేస్తూ ఈ శుభవార్తను, ఈ ప్రేమ వార్తను, ఈ పరలోకపు వార్తను, ఈ సత్య సువార్తను, ఈ సత్య వాక్యం యొక్క వార్తను నీ రక్షణలైన భర్తకైనా, భార్యకైనా, పిల్లలకైనా, తల్లిదండ్రులకైనా, దేవుని ఇంట్లో వారికైనా, సువార్తలో అయినా ఎక్కడైనా ప్రేమతో ప్రకటించలేకపోతే, ప్రేమతో ఆయన మన ఎడల చేసిన కార్యమును మనము నిర్వీర్యము చేసుకునే పరిస్థితి అవుతుంది. కాబట్టి మనం ప్రేమతో ఏం చేయాలయ్యా అంటే సత్యవాక్యమును ఏం చేయాలా? ప్రకటించాలి. పౌలు గారికి వ్యతిరేకంగా కొంతమంది కక్షతో చేస్తున్నారు. అది అవసరం లేదు. వీరైతే ఫిలిప్పి 1:17 వీరైతే ఆశీర్వచన పాత్రలో చేయవేస్తూ ప్రేమతో ఏం చేస్తున్నారండి? ప్రకటిస్తున్నారు. ఓ చిన్న మాట అడగమంటారా? ఎంతమంది సువార్తకు రాగలుగుతున్నారు? చేయత్త అవసరం లేదండి. ఆశీర్వచన పాత్ర ఎదుగు వచ్చేటప్పుడు నీ మటుకు నీవు, నా మటుకు నేను, మన మటుకు మనం పరీక్షించుకొని పాత్ర ఎదుగు రాగలిగిన వారమై ఉన్నాం. గత ప్రభుదినం నుంచి ఈ ప్రభుదినం వరకు ఎంతమంది ప్రేమతో నిన్ను ప్రేమించి నీకిచ్చిన రక్షణను బట్టి, నిన్ను ప్రేమించి నీకిచ్చిన దైవ దీవెనను బట్టి, నిన్ను ప్రేమించి నీకిచ్చిన ఆ పరలోకపు ఆశీర్వాదమును, భౌతికంగా ఆత్మీయంగా ఇచ్చిన అనుభవిస్తున్న ఆశీర్వాదమును బట్టి ప్రేమతో ఈ దేవుని మాట, ఈ దేవుని వాక్యం, ఈ దేవుని యొక్క సత్యం, ఈ దేవుని యొక్క సంకల్పం, ఈ దేవుని యొక్క చిత్తం ఎంతమంది ప్రేమతో చెప్పగలిగినారు, చెప్పుచున్నారు, చెప్పడానికి సంఘంతో ఏకీభవించి రాగలుగుతున్నారు? ఒకవేళ పెద్ద వయసు అయ్యింది, అనారోగ్య పరిస్థితి ఉంది, ఆయా బాధ్యతలు తప్పనిసరి అయ్యింది, అలాంటి వారి విషయంలో దేవుడేమైనా కనికరం చూపుతాడేమో, కానీ రాగలిగిన పరిస్థితి ఉంది, ఆరోగ్యం ఉంది, అవకాశం ఉంది, వెసులుబాటు ఉంది, సమయానుకూలం ఉంది. ప్రేమతో ఈ ప్రభుదినం నుంచి రేపటి ప్రభుదినం వరకు ఈ ప్రేమను ప్రకటించకపోతే పాత్రలో ఎలా చేయవేస్తున్నట్లు? ప్రేమతో ఈ ప్రేమ వార్తను ఇంటి వారికి పంచకపోతే, దేవుని ఇంటి వారికి పంచకపోతే పాత్ర ఎద్దుకు ఎలా రాగలుగుతున్నట్లు? ఆయన వచ్చు పర్యంతము వరకు మనం ఏం చేయవలసిన వారిగా ఉన్నాం? ప్రచురము, ప్రకటింప బద్ధులం. ఆచారంతో ఉండడానికి భక్సింగానే దేవుడు కోరుకోలేదు. ఇది అలవాటుగా మారడానికి ఇదేదో హెబ్రోను బ్రాండ్ కాదు. ఇది వాక్యానుసారమైన సంఘ సత్యం. ఆది అపోస్తుల యొక్క సంఘ సర్వసత్య స్థాపన మేరకు మెల్కీసెదెకు క్రమము చొప్పున దేవుని ప్రేమ చేత పాపక్షమాపణలోనికి రాగలిగిన పరిశుద్ధ సమూహానికి పరలోకమందున దేవుడిచ్చినటువంటి దేవదూతలకు ఇవ్వలేని ధన్యత ఈ సత్యవాక్యమును ప్రేమతో ఏం చేయాలండి? ప్రకటించాలా, ప్రచురం చేయాలా.
అది ఇంట్లో వారికైనా, దేవుని ఇంట్లో వారికైనా, రక్షణకు వెలుపట ఉన్న సర్వలోకానికైనా. ఇది పాత్రలో చేయవేస్తున్న వారికి, పరలోకం కావాలనుకునే వారికి దేవుడిస్తున్నటువంటి గురుతరమైనటువంటి బాధ్యత. అందుకనే ఈ సంవత్సరం స్థానిక సంఘం బేతేలుగా వాగ్దానం ఇచ్చాడు, ఆయన నిన్ను ప్రేమించి, హీ విల్ లవ్స్ యూ, హీ విల్ బ్లెస్ యూ. దేవుని యొక్క ప్రేమలో నీవు ఆశీర్వాదం పొందటానికి. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట చూస్తాం మనం. బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 3:19. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాము. దేవుడు తన స్వరక్తమిచ్చుకున్న సంఘములో అంగముగా చేర్చబడిన తన ప్రజలైన వారిని, ఆ దేవుని ప్రేమ ఎలాంటిదయ్యా అంటే జ్ఞానమునకు మించినది. భూలోకంలో ఏ మానవుని జ్ఞానము దేవుని ప్రేమను ఎరిగేంత శక్తి కలిగిన జ్ఞానము లేదు. ఈ లోక సంబంధమైన జ్ఞానం అంతటికి మించినది దేవుని ప్రేమ. అందుకనే 5 అంతలుగా వాక్యానుసారంగా బలహీనులమైన మనలను కూడా దేవుడు ప్రేమించగలిగినంత ప్రేమమయుడు. ఆ జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమను మనమందరము ఎరగవలనని, టు బి కంటిన్యూషన్ వర్డ్, ఆయన ప్రార్థించుచున్నాము. ప్రార్థించను కాదు, నాట్ పాస్ట్ టెన్స్, ప్రార్థించుచున్నాను, టు బి కంటిన్యూషన్. ఓ ప్రియమైన స్థానిక సంఘమా, లైవ్ ద్వారా ప్రస్తుతము భవిష్యత్తులో దేవుని వాక్యం ఆలకించడానికి, వీక్షించడానికి ఇష్టపడుతున్నటువంటి ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయిన దేవుడు ఈ నూతన సంవత్సరం దయాకిరీటంగా ఇచ్చి స్థానిక సంఘం వాగ్దానం ద్వారా తన ప్రేమను నీ ఎడల వెల్లడిపరుస్తూ, నీ ప్రతి బలహీనతలో, నీ ప్రతి ఒక్క శత్రుత్వములో, నీ ప్రతి ఒక్క విరోధముగా ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు నిన్ను ప్రేమించి, క్షమించి, రక్షించి తన సంఘములోనికి చేర్చుకొని, తన సంకల్పంలోనికి తీసుకుని వచ్చి, నిన్ను బట్టి నీ ఇంటి వారికి, నిన్ను బట్టి దేవుని ఇంటి వారికి, దేవుని ఇంటితో కలిసి నశించిపోతున్న సకల జనులకు మనం ప్రేమతో ఏం చేయాలా? నేను కొంచెం గట్టిగా చెబుతున్నట్టున్నా. ఎందుకు గట్టిగా చెబుతానికి అలవాటైందయ్యా అంటే, కొంతమంది అలసిపోయేస్తూ ఉంటారు. సోమవారం నుంచి శనివారం వరకు వారి వారి కుటుంబ బరువు బాధ్యతలను బట్టి ఎంతో ఆశతో దేవుని ఇంటికి వస్తారు. కానీ శరీరం యొక్క బలహీనతను బట్టి కునుకు తీయటానికి అవకాశం ఉంటుంది కనుక, నేను బాల్యము నుంచి ఏ దైవ సేవకుల దగ్గర అయితే పెరిగానో వారందరూ కూడా ఎలానే గంభీరంగా చెప్పేవారు, నిండు హృదయంతో చెప్పేవారు. అదే అలవాటైంది. గట్టిగా చెబుతున్నానంటే మీ మీద కోపం కాదు, దేవుని ఎడల మక్కువ, ప్రేమతో మనము నా ఇంటి వారికి ప్రకటించబద్దులం, ప్రచురం చేయబద్దులం, తెలియచేయబద్దులం. అలా ఇంటి వారితో ప్రేమతో ఉంటున్నాము. దానికి రుజువేమిటయ్యా అంటే సంఘముగా సువార్తకు రాగలుగుతున్నావా? ప్రతి శుక్రవారం ఉదయకాల సమయంలో సువార్త బేతేలు సంఘం ద్వారా మనం నివసిస్తున్న పట్టణంలో మారుమూల ప్రాంతానికి కూడా ప్రతి వారికి ప్రేమ వార్త ప్రచురం చేయబద్దులమని సాక్షార్థంగా చేయవెత్తి పాత్రలో చేయవేస్తున్న మనం ప్రచురము చేయకపోతే ఎవరితో అబద్ధం ఆడుతున్నట్లు, ఎవరితో ప్రమాణం చేస్తున్నట్లు? ఈ అబద్ధానికి మనం ఎలా బలవుతాము అంటే, చూడండి, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 22:15 లాస్ట్ పార్ట్. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనము ఆఖరి భాగం. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నుండును. ఏం ప్రేమించి? అబద్ధమును ప్రేమించి. పాత్రలో చేయవేసేటప్పుడు పరీక్షించుకొని మన బలహీనతలను ఒప్పుకొని విడిచిపెట్టి నీవు వచ్చు పర్యంతం వరకు నీ ప్రేమను పంచుతానని ప్రభువుతో నిబంధన చేసి
అబద్ధమైతే ఎలా? ఆచరణలోనికి రాకపోతే ఎలా? అనుసరించకపోతే ఎలా? కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, స్థానిక సంఘ వాగ్దానం ద్వారా మనము వ్యక్తిగతంగా కుటుంబంగా ఇహపర ఆశీర్వాదంతో పిల్లల పిల్లల పిల్లలు ఈ దైవ దీవెనకు పాత్రలు కావాలంటే ప్రేమతో మన ఇంటి వారికి, మన తోటి వారికి, మనం నివసిస్తున్న పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రతి వారికి ఆయన ప్రేమ వార్తను ఏం చేయాలండి? అది నెంబర్ 1. నెంబర్ 2, ప్రేమతో మనం చేయవలసింది ఏంటి? 1 Thessalonians చాప్టర్ 5:13. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. ఇది కూడా ప్రార్థనే. అందుకనే జ్ఞానమునకు మించిన ఆయన ప్రేమను గూర్చి మనము ఎరగటానికి పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు, యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు, సంఘము ప్రార్థన చేస్తున్నది. కాబట్టి రెండవది, ప్రేమతో మనం ఏం చేయాలయ్యా అంటే వారి వారి పనిని బట్టి ఒకరిని ఒకరు మనం మిక్కిలి ఘనముగా ఎంచవలసిన వారిగా ఉన్నాం. ఉదాహరణ చూడండి, ఎస్తేరు గ్రంథంలో మొర్దుకై ఉన్నాడు. మొర్దుకై గేట్ దగ్గర వాచ్మెన్గా ఉంటూ తన పనిలో తను నమ్మకంగా పని జరిగించాడు. రాజును చంపాలనుకున్న వారి యొక్క దురాలోచనను ఎరిగి రాజ సమాచారానికి తెలియజేస్తూ వచ్చాడు. ఈ పని జరిగించిన వాని విషయంలో ప్రతిఫలం ఏమీ దొరకలేదు. ఒక దినాన దేవుడు ఆ రాజుకి నిద్ర పట్టకుండా చేసి వాని పనిని బట్టి దేవుడు ఏం చేసినాడండి? చేసిన ఆ పని వానిని ఘనపరచడానికి రాజు హృదయంలో ఆలోచన తీసుకొచ్చాడు. ఒకవేళ వ్యక్తిగత జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, సంఘ జీవితంలోనైనా నీవు దేవుని వాక్యానికి పరిపూర్ణంగా బద్ధుడువై చేస్తున్న ప్రతి పనిని బట్టి నిర్ణయకాల సమయంలో రాజులకు రాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను మరిచిపోకుండా నిన్నేం చేయడానికి ఇష్టపడతాడు? ఘనపరుస్తాడు. కాబట్టి ఆశీర్వచన పాత్రలో చేవేస్తున్న మనమందరము కూడా ఒకరిని ఒకరము ఏం చేసుకోవాలండి? ఘనముగా ఎంచుకోవాలి. కానీ ఏమవుతున్నాం ఇది నాన్న? ఎలా ఉంటున్నాం ఇది నాన్న? నీ కుటుంబంలో నీ భార్య నీ కొరకు ఎంత పని చేస్తుంది, ఎంత పరిచర్య చేస్తుంది? నీ కుటుంబంలో నీ భర్త ఎంత పరిచర్య చేస్తున్నాడు, ఎంత పని చేస్తున్నాడు? నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు ఎంతగా నీ కొరకు ప్రయాసపడుతున్నారు, ఎంత పరిచర్య చేస్తున్నారు? నీ పిల్లలు ఎంతగా ప్రయాసపడుతున్నారు? నీ తోబుట్టువులు ఎంతగా ప్రయాసపడుతున్నారు? ఏమైనా వారి ప్రయాసను, వారి ప్రేమను ఎంచి గౌరవించగలుగుతున్నావా? గౌరవిస్తున్నావా? తృణీకరిస్తున్నావా? నీవు గౌరవిస్తూ ఉంటే, ఘనపరుస్తూ ఉంటే నిన్ను ప్రేమించిన దేవుడు నిర్ణయకాల సమయంలో నీవు చేసిన పనిని బట్టి నిన్ను విస్మరించేవాడు కాదు. చూడండి అన్నమాట, బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 6 7 and 9, 7 to 9. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. రాజు ఘనపరచను అపేక్షించు వానికి చేయి తగినది ఏమనగా రాజు ధరించుకొని రాజవస్త్రమును రాజు ఎక్కు గుర్రమును రాజు తన తల మీద ఉంచుకొను రాజకిరీటమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచను అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రం మీద అతనిని ఎక్కించి రాజవీధులు అతను నడిపించుచు రాజు గణపరచను అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయదగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా
ఆ వస్త్రములను శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. హామాను గుండెల్లో బండబడిపోయింది. ఇదంతా హామాను తనకు వస్తుందేమో అనుకున్నాడు. కానీ ఈ రాజు ఘనపరచాలనుకున్నది ఎవరినయ్యా అంటే గుమ్మము దగ్గరనున్న మొర్దెకైని. మొర్దెకై ఏం చేశాడు? ఇంటి దగ్గర చదవండి. 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చూస్తే ఆ రోజు రాత్రి రాజుకి ఏం పట్టలేదు, నిద్ర పట్టలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామందికి కూడా పగలు నిద్రపోయే అలవాటు ఉంది, రాత్రి నిద్ర పట్టదు. చాలామందికి రాత్రి నిద్ర పట్టని బలహీన పరిస్థితుల్లో ఉంటున్నారు. నిద్ర ఎందుకు పట్టదు? బైబిల్లో 6 కారణాలు ఉన్నాయి. ఒక కారణం చూస్తారా? బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 2 verse 1. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. మనసు కలత చెందుట వలన నిద్ర పట్టదు. అందును గూర్చి ఆయన మనసు కలత పడగా నిద్ర పట్టకుండెను. ఇది మానవుని యొక్క మనసు కలతకు గురవుతుంది. ఆయనకేమో కలొచ్చింది అందును గూర్చి, ఇక్కడున్న మానవునికేమో వాని వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, సేవా జీవితంలో, సంఘ జీవితంలో సంభవిస్తున్న అనుకూల ప్రతికూల పరిస్థితులన్నిటిని బట్టి మనసు ఏమవుతుంది? కలతకు గురవుతుంది. అయితే ఈ రాజు కలతకు గురయ్యి నిద్రపోలేదు. ఆ పని చేసిన వానిని ఘనపరచడానికి దేవుడే అతనికి నిద్ర రాకుండా చేశాడు. రాత్రి రాజ సమాచార గ్రంథాన్ని తెప్పించుకున్నాడు, చదివాడు. తన ప్రాణాన్ని కాపాడిన మొర్దెకైకి ఏం మేలు జరిగిందని విచారించాడు. ఏమీ జరగలేదనుకున్నాడు. ఇప్పుడు వాని చేసిన పనిని బట్టి రాజుగా ఉన్న ఆయన మర్చిపోయినటువంటి ఆ గేటు దగ్గర ఉన్నటువంటి ఆ మొర్దెకైని ఏం చేసినాడండి? సామాన్యమైన ఈ రాజే సామాన్యమైన స్థానంలో ఉన్న ఆ మొర్దెకైని గణపరచడానికి ఇష్టపడితే, అసమానమైనటువంటి రాజులకు రాజైన ఆ మన రక్షకుడైన యేసు నిన్ను ప్రేమించి ప్రాణదానం చేసినటువంటి ఆయన కొరకు నీవు చేసిన పనిని ఆయన ఎలా మర్చిపోతాడు? ఆయన ఎలా నిన్ను మర్చిపోతాడు? కనుక మనము పనిని ఎలా జరిగించాలయ్యా అంటే ప్రేమతో. దేవుని ఇంట్లో పనైనా, దేవుని రాజ్య సువార్త పనైనా, దేవుడిచ్చిన కుటుంబ జీవితంలో పనైనా, దేవుడిచ్చిన తలాంతుతో కూడిన పనైనా, దైవ సంబంధమైన జీవితాన్ని ప్రారంభించిన తన ప్రజలైన వారందరూ వారి పనిని ఎలా చేయాలండి? ప్రేమతో పనిచేస్తూ ఒకరిని ఒకరు గౌరవించుకునేవారిగా, ఘనపరుచుకునేవారిగా ఉంటే ఆయన నిన్ను ప్రేమించి ఇస్తానన్న ఇహపర ఆశీర్వాదం అంతా దేవుడు అనుగ్రహిస్తాడు. అది రెండోది. మూడోది చూస్తాం రండి. అదే మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, విశ్వాసముతో కూడిన ఈ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. చాలండి. మూడవది, ప్రేమతో మనం ఏం చేయాలయ్యా అంటే ప్రయాసపడాలి. మనం ప్రేమతో ఏం చేయాలండి? ప్రయాసపడాలి. వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, ఆత్మీయ జీవితానికి, సంఘ జీవితానికి ప్రయాసపడే వారిగా ఉండాలి. మనం ఏ విషయంలో ప్రయాసపడాలి, ఏ విషయంలో ప్రయాసపడకూడదు బైబిల్ స్పష్టంగా చెబుతుంది. మనమేమో ప్రయాసపడకూడని వాటి కొరకు ప్రయాసపడతాము, ప్రయాసపడవలసిన వాటి కొరకు ప్రయాసపడం. అందుకే వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేక దేవుని యొక్క ఇహపర ఆశీర్వాదంతో వర్ధిల్లలేకపోతా ఉన్నాం, దీవించలేకపోతా ఉన్నాం. అయితే ఈ సంవత్సరం అలా బేతేలు సంఘం ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. బేతేలులో భోజన బల్ల ఎదుగు చేరి వస్తున్న వారు అలా ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. ఈ వాగ్దానాన్ని వ్యక్తిగతంగా పొందినవారు, కుటుంబంగా పొందినవారు అలా ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. మనము ప్రేమతో ఏం చేయాలండి?
ప్రయాసపడాలి. ఏ విషయంలో ప్రయాసపడకూడదు, ఏ విషయంలో ప్రయాసపడాలి? 2-3 విషయాలు చూస్తాం రండి. మనము దేని కొరకు ప్రయాస పడకూడదు అంటే చూస్తాం రండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 9 వర్స్ 5. త్వరగా. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించుటకును అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు. తమ నాలుకలకు అభ్యాసం చేసుకుని ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. ఇది మనకు అవసరం లేదు. ఎదుటి వాని తప్పులు పట్టడం మన పని కాదు. అది దేవుడు సంఘానికి ఆ పని వల్ల, దేవుడు తన కుటుంబానికి ఆ పని వల్ల, దేవుడు తన పిల్లలైన వారికి ఆ పని వల్ల. కానీ దేని కొరకు ప్రయాసపడకూడదు, దాని కొరకే ఇదేనా భూమి మీద మానవుడు ఏం చేస్తున్నాడు? ప్రయాసపడుతున్నాడు. ప్రతి భర్త తన భార్య బలహీనతను ఎత్తి చూపటానికి, ప్రతి భార్య తన భర్త బలహీనతను ఎత్తి చూపటానికి, ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల బలహీనతను ఎత్తి చూపటానికి, ప్రతి పిల్లలు వారి తల్లిదండ్రుల బలహీనతను ఎత్తి చూపటానికి, ప్రతి స్థలంలో, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, వ్యవసాయంలోనైనా, సంఘంలోనైనా, సేవలోనైనా, సమాజంలోనైనా, సర్వ మానవాళి ఇదేనా ఏమైపోతా ఉందయ్యా అంటే ఎదుటివాని తప్పులు ఎత్తి చూపడానికి ప్రయాసపడుతూ తమ నాలుకకు ఏం అభ్యాసం చేసుకుంటున్నారు? అబద్ధాన్ని అభ్యాసం చేసుకుంటున్నారు. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఇలాగూ నీవు నేను మనం ప్రయాసపడాలని దేవుని వాక్యం చెప్పట్లేదు. ఇంకా చూడండి దేని కొరకు ప్రయాసపడుతున్నాడయ్యా అంటే ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం. బుక్ ఆఫ్ ఎక్లిషియాస్ చాప్టర్ 6 వర్స్ 7. వారి నోటికే కదా. చాలండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో మాట ఉంటుందండి, వారి కడుపే వారి దేవుడు. రెండవదిగా భూమి మీద మానవుని యొక్క ప్రయాస దేని కొరకయ్యా అంటే నోటి కోసమే. అందుకనే లోకంలో పెద్దలు ఒక సామెత తీసుకొచ్చారు, 1,000,000 విద్యలు. దీనికోసం మనమేం ప్రయాసపడిన అవసరం లేదు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, వాటి వైభవమునే అంతగా ఉంచితే నీ దేవుడు నా దేవుడు నిన్ను నన్ను పోషించడానికి అసమర్థుడేం కాదు. అరచు కాకు పిల్లలకు ఆహారం ఇచ్చు దేవుడు, ఆయన రక్తం చేత కడగబడి ఆయన ప్రేమలోనికి రాగలిగిన తన ప్రజలైన వారిని పోషించుటకు సమర్థుడు. అయితే మానవుడు భూమి మీద దేని కొరకు ప్రయాసపడుతున్నాడు అయ్యా అంటే నోటి కోసం. ఈరోజు చాలామంది ప్రభువు దినమని తెలుసు, ఆరాధించే రోజు అని తెలుసు, ఆశీర్వచన పాత్ర ఎద్దుకు వచ్చే రోజు అని తెలుసు, ఆయనను దేవదూతల కంటే మిక్కిలి ఘనముగా ఎంచాలని తెలుసు. కానీ ఎక్కడెక్కడో వారి 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 జీవన పోరాటంలో నలిగిపోతూ ఉన్నారు, కరిగిపోతూ ఉన్నారు. ఎందుకయ్యా ప్రయాస అంటే జానెడు పొట్ట కోసం. ఇందుకొరకు మానవుడు ప్రయాసపడుతున్నాడు. ఇంకో మాట చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడునట్లుగా. ఆ అధ్యాయాన్ని దగ్గర చదవండి. 2 చేతులతో గాలిని పట్టుకుంటే ఎంత పట్టుకోగలుగుతామండి? 1 కేజీ వస్తుందా? 10 కేజీలు వస్తుందా? ఇది నన్న మానవుడు కూడా ఎలా ఉన్నాడయ్యా అంటే దేవుని విషయంలో ప్రయాసపడవలసిన ప్రయాసను విడిచిపెట్టి తన విషయంలో ప్రయాసపడుతుంటుండగా ఆ ప్రయాస అంతా గాలి కొరకై ప్రయాసపడినట్లు వ్యర్థమైపోతా ఉంది. మరి మనం దేని కొరకు ప్రయాసపడాలా? ఇవి 3 చూసాం కాబట్టి అవి కూడా 3 చూస్తాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 14 verse 1. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేని కొరకు ప్రయాసపడాలా? ఎదుటివాని తప్పులు ఎంచడానికి కాదు ప్రయాసపడాల్సింది, ఎదుటివాని విషయంలో నింద మోపడానికి కాదు ప్రయాసపడవలసింది, ఎదుటివాన్ని ఎంచి చూపడానికి కాదు ప్రయాసపడవలసింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు
ఎందుకనగా ప్రేమ సమస్త దోషములను కప్పును. ప్రభు అయిన దేవుడు అలాగూ నిన్ను నన్ను ప్రేమించున్నాడు గనుక నీలో నాలో ఉన్న లోపాలన్నీ, బలహీనతలన్నీ, భక్తిహీనతలన్నీ, శత్రుత్వంతో కూడినవన్నీ కూడా ఎంచకుండా ఆయన ప్రేమను నీ మీద నా మీద ధ్వజముగా ఎత్తి నిన్ను నన్ను ప్రేమించి క్షమించి రక్షించి ఆశీర్వచన పాత్ర ఎదుగు తీసుకొచ్చాడు. ఈ ఆశీర్వచన పాత్ర ఆయన ప్రేమకు చిహ్నమై ఉన్నది. దేని కొరకు ప్రయాసపడాలయ్యా అంటే ప్రేమ పంచటానికి, ప్రేమ కలిగి ఉండటానికి. ఏ దేవుడైతే ఏ ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడో ఆ దేవుని యొక్క ప్రేమ దేవుడు నీకు నాకు ఇచ్చిన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో ఉన్న వారితో ఆ ప్రేమను పంచటానికి, ఆ ప్రేమ కొరకై నీవు నేను మనము ప్రయాసపడవలసిన వారిగా ఉన్నాం. రెండోది చూస్తాం రండి. 1 తిమోతి చాప్టర్ 4 వర్స్ 10. 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడనైన జీవము గల దేవుని యందు మేము నిరీక్షణ ఉంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసపడుడి. ఓ ప్రియమైన సోదరి సోదరుడు, మన దేవుడు మనుషులందరికీ రక్షణ ఇచ్చేవాడు. మరి విశేషముగా ఆరాధికులైన విశ్వాసులైన వారందరికీ ఆయన ఏమై ఉన్నాడు? రక్షకుడై ఉన్నాడు. ఈ రక్షకుడు ఈ ఆరాధికులను, ఈ విశ్వాసులను నిత్య రక్షణకు తీసుకుని పోవటానికి రానై ఉన్నాడు గనక ఆ నిరీక్షణ కొరకు మనం ఏం చేయాలా? ప్రయాసపడాలా. ఇది నేనేమైనా నిరీక్షణ ఉందా? ఇది నేను విశ్వాసుల యొక్క రక్షణ విషయంలో ఏమైనా నీకు నాకు రెస్పాన్స్, బాధ్యత ఉందా? నేను గత కొన్ని వారాలుగా చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఈ ఆదివారం మీ ప్రక్కన కూర్చున్న వారిలో ఎవరు రాలేదో మీకు తెలుసు. పోయిన ఆదివారం నీ కుడి ఎడమలు ఎవరు కూర్చున్నారో నీకు తెలుసు. ఎవరు రాలేదో గుర్తెరిగి పలానా సహోదరుడు రాలేదు, పలానా సహోదరి రాలేదు, దయచేసి వారి గురించి మీరు విచారించండి, వారి గురించి ఆలోచించండి. అనారోగ్యాన్ని బట్టి రాలేదో, ఐహిక విచారాలను బట్టి రాలేదో, మరి ఎలాంటి పరిస్థితులను బట్టి రాలేదో, సంఘముగా నీవు నేను మనము విశ్వాసులైన వారి విషయంలో ఈ నిరీక్షణ కలిగి ఉండకపోతే ఎలాగూ, ఇలాంటి ప్రయాస కలిగి ఉండకపోతే ఎలాగూ ఆయన ప్రేమ ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. ఏమైనా చెప్పగలుగుతున్నామా? విశ్వాసుల విషయంలో మరి విశేషముగా నిరీక్షణ కలిగిన వారమై నా తోటి సహోదరుడు నాతో పాటు ఆశీర్వచన పాత్రలో చేయివేస్తూ ఇది నాన్న రాలేదు అని గుర్తెరగలుగుతున్నామా? వారి విషయంలో సేవకునికి చెప్పి సంఘముగా బాధ్యతగా వారిని తిరిగి సమకూర్చుకోవడానికి ఏమైనా ప్రయాసపడగలుగుతున్నామా? మరి విశేషముగా విశ్వాసులైన వారి రక్షణ విషయంలో మనం ఏమై ఉండాలండి? ప్రయాసపడాలి. ఇప్పుడు ఎన్ని విషయాలు చూసాం? ప్రేమతో చేయవలసినవి ఏంటి? మొదటిది సువార్త ప్రకటించాలి. రెండవది ప్రేమతో చేయవలసింది ఏంటండి? ప్రేమతో చేయవలసింది పని చేసి ఒకరినొకరు ఘనముగా ఎంచుకోవాలి. మూడవది ప్రేమతో చేయవలసింది ఏంటి? పని చేయాలి. ప్రేమతో పని ఆయన వాక్యానుసారంగా చేయాలి. 4, 5 చదువుకొని ముగించుకుంటాం. 4వ చూస్తాం రండి. ప్రేమతో మనము చేయవలసిన పని ఏమిటయ్యా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రేమతో ఒకరినొకడు సహించుచు. 4వదిగా ప్రేమతో మనం ఏం చేయాలండి? యేసు ప్రభువు మనల్ని ప్రేమించున్నాడు అన్న దానికి ఆరాధించాము. ఆశీర్వచన పాత్ర యొద్దకు వస్తున్నప్పుడు ప్రేమతో మనం ఏం చేయాలో చేసి ఆశీర్వచన పాత్ర యొద్దకు రాగలిగిన వారిగా ఉన్నాం. ప్రేమతో మనం ఒకరినొకరు ఏం చేయాలా? హింసించుకోవాలా? ఏం చేయాలా? ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. ఎంతకాలం సహించుకోవాలా? మనకు చాలా డౌట్లు ఉంటాయి. ఎంతకాలం సహించుకోవాలా? ఓ మాట చూడండి. మార్క్ గాస్పల్ చాప్టర్ 13 వర్స్ 13. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 13వ వచనం. నా నామము నిమిత్తము అత్యధికముగా మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన ఎడల. ఓ ప్రియమైన క్రైస్తవ సమాజమా, ఆశీర్వచన పాత్రలో చేయవేస్తున్నటువంటి పరిశుద్ధ జనమా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అందరూ నిన్ను నన్ను ద్వేషించే వారిగా ఉంటారు. దేవుడు అనుమతించాడు. మళ్ళా చదువునా మాట.
13 మార్క్స్ వార్త. ఆయన నామము నిమిత్తము అందరి చేత, చూసారండి, అందరి చేత భూమి మీద దేవుని నామమున రక్షణ పొంది ఆశీర్వచన పాత్ర ఎద్దుకొచ్చి ఆయన నామమున నిత్య రక్షణ కొరకై నిరీక్షణ కలిగినటువంటి క్రైస్తవ సహోదరి సహోదరుడు భూమి మీద ఏమవుతాడయ్యా అంటే అందరి చేత ద్వేషింపబడతాడు. తల్లిదండ్రులు ద్వేషించే అవకాశం ఉంది, భార్యాభర్తలు ద్వేషించే అవకాశం ఉంది, అన్నదమ్ములు ద్వేషించే అవకాశం ఉంది, ఇరుగు పొరుగు వారు ద్వేషించే అవకాశం ఉంది, కడుపును పుట్టిన పిల్లలు ద్వేషించే అవకాశం ఉంది, దేవుని ఇంటిలోనికి చేరి వచ్చిన వారందరూ ద్వేషించే అవకాశం నా జీవితంలో ఉంది. ఇంతమంది అందరి చేత ద్వేషించబడుచున్నామని మనకున్న విశ్వాసాన్ని, మనకున్న సహనాన్ని, మనకున్న భక్తిని, మనం పొందిన రక్షణను, మనము అనుభవిస్తున్న దేవుని ప్రేమను విడిచిపెట్టి పాతాళానికి పరుగులు తీయాలని కాదు, దేవుడు నిన్ను నన్ను ప్రేమించున్నదని ఆ వాగ్దానాన్ని మరలా గుర్తు చేస్తుంది. అందరి చేత ద్వేషించబడుచున్న మనం ఏం కావాలా? అంతము వరకు నిత్య రక్షణలోనికి వెళ్ళాలి అంటే ఈ రక్షణ పొందడానికి ఏం చేయాలండి? సహించాలి. ప్రేమతో ఒకరిని ఒకరు ఏం చేయాలండి? సహించాలి. ఓ ప్రియమైన సహోదరి, నీ యజమానిని సహించగలుగుతున్నావా? ఓ ప్రియమైన సహోదరుడా, నీ యజమానురాలిని సహించగలుగుతున్నావా? ఓ ప్రియమైన క్రైస్తవ సమాజమా, దేవుని ఇంటిలో మీ సేవకులను, సేవకురాండ్రను, పెద్దలను, పెద్దరాండ్రను, పరిశుద్ధులను సహించే మనసు కలిగి ఉండగలుగుతున్నావా? ఆశీర్వచన పాత్ర ఎదుగు చేరి వస్తున్న దేవుని సంగమా, సాటి మనిషిని నీవు నిత్య రక్షణ పొందేదాని కొరకై ఈ సహనము చూపగలుగుతున్నావా? అలాగైతే దేవుని ప్రేమ ద్వారా ఇహపర ఆశీర్వాదం నీ పిల్లల పిల్లల పిల్లలకి దేవుడు ఇస్తాడు. అది 4వది. ఆఖరిది 5వ చూసుకుని ముగించుకుంటాం. ఆశీర్వచన పాత్ర ఎద్దుకు వస్తాం. మొట్టమొదటి ఏంటండి? ప్రేమతో మనం ఏం చేయాలా? సత్యస్సు వార్తను ఇంట్లో వారికి, దేవుని ఇంట్లో వారికి, రక్షణ లేని వారికి ప్రకటించాలా. 2వది, ప్రేమతో ఏం చేయాలా? ఒకరినొకరు గౌరవించుకుంటూ వానికి అప్పగించిన పని, ఉదాహరణకి స్టూడెంట్ అనుకోండి, చక్కగా చదువుకోవాలా. ఎంప్లాయ్ అనుకోండి, చక్కగా తన బాధ్యత నిర్వర్తించాలా. విశ్వాసం అనుకోండి, వాని పని. 3వది ఏంటంటే ప్రేమతో ఏం చేయాలా? ప్రయాసపడాలి. 4వది ఏంటంటే ప్రేమతో ఏం చేయాలా? ఒకరినొకరు సహించుకోవాలి. 5వది ప్రేమతో ఏం చేయాలో చూసి ఆశీర్వచన పాత్ర ఎదుకు వస్తాము. 1 Corinthians chapter 16 verse 14. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. 1 Corinthians chapter 16 verse 14. గట్టిగా చదవండి, కొంచెం గట్టిగా చదువునానా. మీరు చేయు కార్యములన్నీ ఏం చేయాలండి? పగతో చేయాలా? ఏం చేయాలా? మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుత ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన చేసిన కార్యాలన్నీ ఎలా చేశాడండి? ప్రేమతో చేశాడు. ఈ లోకాన్ని శాసించేవి రెండే రెండు, ఒకటి ప్రేమ, 2 పగ. పగలో శాసించబడుతున్న వారు పాతాళానికి బంధించబడతారు. ప్రేమలో వృద్ధి పొందేటువంటి వారు పరలోకంలో బహుమానం పొందడానికి సిద్ధపరచబడుతున్నారు. మీరు చేయు కార్యములన్నీ ఎలా చేయాలండి? ప్రేమతో చేయాలి. ఒకవేళ నీ భర్తకి నీ మీద ప్రేమ లేదు, అయినా నువ్వు ప్రేమతో నీ భర్త విషయంలో ఏం చేయాలా? ఒకవేళ నీ భార్యకి నీ మీద ప్రేమ లేదు, అయినా నీ భార్య విషయంలో నువ్వేం చేయాలా? ప్రేమతో. ఆ నీ ప్రేమ వారిలో రక్షణ కార్యం జరిగిస్తుంది. ఆ నీ ప్రేమ వారి జీవితం ఆశీర్వాదంలోనికి తీసుకొని వస్తుంది. ఆ నీ ప్రేమతో చేసే కార్యము యేసుక్రీస్తు వారిని సర్వమానవాళికి రుజువు చేస్తుంది. మనం చేసే ఒక మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 6 verse 10. ఈ ఒక్క మాట చదువుకొని ముగించుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు.
ఒకవేళ నువ్వెంత ప్రేమ చూపిస్తున్నా నీ మీద వారు ద్వేషమే కలిగి ఉన్నారేమో. ఒకవేళ నువ్వెంత ప్రేమతో పనిచేస్తున్నా వారు అది గుర్తెరగకుండా నిన్ను అవమానిస్తున్నారేమో. అయితే ఓ ప్రియమైన సోదరి సోదరుడా, మనలను ప్రేమించిన దేవుడు మనకే వాగ్దానం ఇస్తున్నాడు అంటే, నీవు చూపిన ప్రేమను బట్టి నీ దేవుడు నీ విషయంలో అన్యాయం చేసేవాడు కాదు. ఈ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ దేవుడు నీ పక్షంగా న్యాయం చేస్తాడు. ఈ దేవుడు నీ పక్షంగా ఇహమందు పరమందు న్యాయం చేయగలుగుతాడు. ఆయన అన్యాయస్తుడు కానే కాదు. కాబట్టి ప్రేమతో మనం చేసే పనులు ఉండాలి. ఈ 5 ప్రేమతో మనం చేసేవారిగా ఉంటే పాత్ర ఎద్దకొచ్చుడు ద్వారా ఈ సంవత్సరం స్థానిక సంఘానికి ఇవ్వబడిన వాగ్దానంలో కలిగిన ఇహపర ఆశీర్వాదములన్నీ అట్టివారికి వారి పిల్లల పిల్లల పిల్లలకు దేవుడు మెండుగా అనుగ్రహిస్తాడు. మనం ఎలాగున్నాం? మోకరించండి. ఆత్మ పరిశీలనతో ఆశీర్వచన పాత్ర ఎద్దకు వస్తాం. మోకరించు, కళ్ళు మూసుకో, అటు ఇటు చూడకు, ఒక్క నిమిషం మౌనంగా ప్రేమతో ఆయన నీ ఎడల ఏ ఏ కార్యాలు జరిగించాడో ఒకసారి గుర్తెరుగు. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించు దేవుడు. నీకు అన్యాయం చేసేవాడు కాదు. ఒకవేళ ఇప్పుడు నువ్వు అనుకున్న రిజల్ట్స్ నీకు రాలేదని అయ్యో దేవుడు నాకు అన్యాయం చేశాడు అనుకుంటున్నావేమో. ఒకవేళ నీకు ఇంకా ఉద్యోగం రాలేదని, ఇంత చదువుకున్న అయ్యో దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడని హృదయాంతరంగంలో బాధపడుతున్నావేమో. తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, ఆరోగ్యం కోల్పోయి, ఆర్థికంగా అన్ని విషయాలలో వెనకడుగు పడిపోయి అయ్యో ఇంత అన్యాయం నాకెట్లా దేవుడు జరిగిస్తున్నాడు, దేవుడు అలా చూస్తున్నాడని చింతిస్తూ ఉన్నావేమో. ఓ ప్రియమైన సోదరి సోదరుడా, ఈ దేవుడు అన్యాయస్తుడు కాదు, నిన్ను ప్రేమించేవాడు. నిన్ను నన్ను ప్రేమించినాడు కనుక తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు కలువరి సిలువకు అప్పగించాడు. నలగగొట్టబడ్డాడు, దంచబడ్డాడు. ఆయన ప్రేమ చిహ్నంగా ఆశీర్వచన పాత్ర ఉంది. ఆయన కుమారుని యందు సమస్తమును నీకు ధారాళంగా అనుగ్రహించగలుగుతాడు. అయితే ప్రేమతో ఈ సువార్త చెప్పటానికి నీ ఇంటి వారికి, నశించిపోతున్న వారికి సిద్ధమేనా? ప్రేమతో ఒకరినొకరు గౌరవించి గణపరచటానికి సిద్ధమేనా?